అందరికీ నమస్తే అండి. అతి తక్కువ కాలంలో నా ఛానల్ ఇంతలా ఆదరించి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం కర్నూలు జిల్లా నందవరం మండలం నాగల్దిన్ని గ్రామం దగ్గర ఉన్న మన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్‌కి మనం వచ్చాము ఈరోజు. సో, ఈ టెంపుల్ చాలా ఒక మంచి చరిత్ర ఉంది. హిస్టారికల్ టెంపుల్ అని చెప్పొచ్చు ఈ టెంపుల్‌ని. ఇది ఈ దేవాలయం పేరేంటంటే రామలింగేశ్వర స్వామి దేవాలయం. సో, ఈ గుడిని మొత్తం చూస్తూ మీకు దీని చరిత్ర అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మనం దేవాలయం చూస్తూ మనం ఒక్కొక్క విషయం తెలుసుకుందామండి. ఈ దేవాలయం వచ్చేసి తుంగభద్రి నది అన్నమాట ఇది. ఇక్కడ ఈ నది ఒడ్డున ఈ దేవాలయం అనేది వెలిసింది. ఈ తుంగభద్ర నది ఒడ్డున ఈ టెంపుల్ అనేది వెలిసింది. అసలు ఈ టెంపుల్ ఏంటి? ఇక్కడ ఎందుకు వెలిసింది? మీరు గనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి ఒక్కొక్కటి నేను వివరిస్తూ ఈ టెంపుల్ లోకి వెళ్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈ టెంపుల్ కి ఈ దేవాలయాలకి 2 ఎంట్రన్స్‌లు ఉన్నాయండి. మొదటి ఎంట్రన్స్ నేను అక్కడ చూపించా కదా అది. ఇప్పుడు రెండో ఎంట్రన్స్. ఇప్పుడు మనం దేవాలయంలోకి ఎంటర్ అవుదాం. రాముడు రావణుని సంహరించిన తర్వాత బ్రాహ్మణ హత్య కింద ఒక దోషం వస్తుంది. ఆ దోష నివారణకై శివునికి పూజించాలి రాముడు. అప్పుడు అయోధ్యకు వెళ్తున్న సమయంలో ఇక్కడ హనుమంతుని వాళ్ళని శివుని లింగం తెమ్మని కాశీకి పంపిస్తాడు. హనుమంతుడు ముహూర్త సమయానికి రాకపోవడంతో రాముడు ఇసుకతో లింగం చేసేసి ఆ సమయం ఆ పూజ అనేది చేస్తాడు. హనుమంతుడు కాశీ నుంచి లింగం తెచ్చిన వెంటనే హనుమంతుడు నేను కాశీకి వెళ్లి లింగం తెచ్చేంత వరకు కూడా వేచి ఉండలేకపోయారా అని కోపాద్రికుడు అయ్యి ఆ లింగాన్ని తీయడానికి వెళ్తారనమాట. అప్పుడు రాముడు ఏం చేస్తారంటే, సరే హనుమాన్ నువ్వు చాలా కష్టపడి నువ్వు కాశీకి వెళ్లి లింగం తీసుకొచ్చావు కాబట్టి మొదట నువ్వు ప్రతిష్ఠించే లింగం దర్శించిన తర్వాతే చేసిన లింగాన్ని దర్శిస్తారు అనేసి ఇక్కడ హసి నుంచి తీసుకొచ్చిన హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం ఒకటి, అలాగే రాముడు చేసిన ఇసుక లింగం, ఈ 2 లింగాలు ఇక్కడ మనం దర్శించవచ్చండి. ఈ లింగాలను దర్శించడం ద్వారా రావణుని సంహరించినందుకు రాముడికి ఎలాగైతే దోష నివారణ అయ్యిందో, అలా మన జాతకాల్లో ఉండే సకల దోష నివారణలు జరుగుతాయని ఇక్కడ నమ్మకం. సో, నాతో పాటు మీరు కూడా వచ్చి ఇప్పుడు హనుమంతుడు కాశీ నుంచి తీసుకొచ్చిన లింగాన్ని మనం దర్శిద్దామండి. రండి. హనుమంతుడు తీసుకొచ్చిన కాశీలింగం అండి. ఇది మనం కాశీలింగాన్ని మనం దర్శించబోతున్నాం మన యూట్యూబ్ ఛానల్ నుంచి. అలా పుణ్యం చేసుకుంటే తప్ప ఈ దృష్టం మనకు దొరకదు. సో, మీరు కింద ఓం నమః శివాయ అని కామెంట్స్ చేసేసి మీరు కూడా నాతో పాటు లింగాన్ని దర్శించండి. ఇది స్వయాన హనుమంతుడు తెచ్చిన కాశీలింగం. చూసారు కదండీ! ఇప్పుడు హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని మనం ఈరోజు దర్శించాం. ఇప్పుడు అసలైన లింగాన్ని మనం రాముడు చేసిన ఇసుక లింగాన్ని స్వయాన రాముడు చేత్తో చేసిన ఇసుక లింగాన్ని మనం దర్శించబోతున్నాం. ఈవెన్ రామాయణంలో కూడా మీరు చదివితే ఇది ఉంటుంది. రాముడు ఇసుక లింగం చేశాడు. అలాగే హనుమంతుడు లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు అని అందులో కూడా ఉంటుంది. సో, అంత ప్రసిద్ధి అయిన మనం పుణ్యక్షేత్రాన్ని ఈరోజు దర్శించామండి. దీని గురించి మరికొన్ని విశేషాలు మనం ఈ గుడి దేవాలయ పూజారులతో మాట్లాడి మనం తెలుసుకుందాం. సో, నాతో పాటు మీరు కూడా దర్శించాలనుకుంటున్నాను. ఇప్పుడు అసలైన రాముడు చేసిన లింగాన్ని మనం దర్శిద్దాం. మీరు ఇప్పుడు మన గుడి అందాలను మీరు చూడండి.
ఇప్పుడు మనం అసలైన రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శించుకొని దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు వచ్చి దర్శించుకోండి. ओम शिव नम रूपाभ्याम या देवी सर्वमंगलादयोजय मंगलम कुसुमाक्षदानुग्रहित्वा महान उपासकं सदिक्षय द्वारा श्री रामलिंगेश्वर स्वामी प्रीत्यर्थं गोराज्ञाया प्रवर्तमानस्याद्य ब्राह्मणः तृतीय परार्थे श्वेतवराकल्पे वैवस्वतमन्वन्तरे क्षेत्रे श्रीरामलिंगेश्वर स्वामी सन्निधोऽस्मिन् वर्तमान शुक्लपक्षे द्वादशाम्यां शुभद्यतो स्थिरवादयुक्तायं प्रातःकालयुक्तायं बान्धवस्य अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्यस्थैर्य व्यापार लाभदायक प्राप्त्यर्थं चित्रवृत्ति लाभदायक प्राप्त्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं प्रसार व्यापार लाभदायक प्रसार वृत्ति दिनदिनाभिवृद्धि भस्मं समर्पयामि गन्धद्वारां दुरा एकबिल्वं शिवारकलं दन्तिकोटि सहस्रे स्वस्वमेन शतानि च कोटिकन्या प्रदानेन एकबिल्वं स्वाहा एकं च बिल्वनार्दितगात्राय कामितार्थप्रदाय कर्पूर मंगलानंद नीराजनम. చూసారు కదండి, స్వయాన మన రాముల వారు చేసిన ఇష్టలింగాన్ని మనం దర్శించాం. సో ఈ దేవాలయం గురించి, ఈ దేవాలయం ప్రత్యేకత గురించి దర్శించడం ద్వారా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయని మన స్వామి గారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి స్వామి, ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి, అసలు దీన్ని దర్శించడం ద్వారా మన భక్తులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేసి. కర్నూలు జిల్లా నందవరం మండలం గుర్జాల గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. త్రేతాయుగంలో రాముల వారు అరణ్యవాస కాలంలో రావణాసుని వధిస్తారు. రావణాసుని వధించినందువల్ల శ్రీరాముల వారికి బ్రాహ్మణ హత్యాపాతకం అనే దోషం వస్తుంది. ఆ దోషం నివారణం కావాలంటే శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయాలి. ఆ ప్రకారంగా శ్రీరాముల వారు రామేశ్వరం మొదలు అయోధ్యకి వెళ్ళేంత వరకు శివలింగాలను ప్రతిష్ఠ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఈ ప్రదేశాన్ని దండకారణ్యం అంటారు. అరణ్యంలో ఆంజనేయ స్వామి శివలింగం కోసం కాశీకి పంపిస్తారు. ఆయన ముహూర్త సమయానికి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురాకపోయేసరికి మన తుంగభద్ర నది తీరాన ఉన్న ఇసుకతో శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేస్తారు. పూజ అంతగానే ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకొని ప్రదేశానికి ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ ముందుగా శ్రీరాముల వారు ఇసుకతో ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి, నేను కాశీ నుండి తెచ్చిన శివలింగం వృధా అవుతుంది, తప్పనిసరిగా నేను కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ లింగాన్ని ప్రయత్నించే ప్రయత్నం చేస్తాడు ఆంజనేయ స్వామి. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామి శాంతిపరిచి ఆయన కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని బయట ప్రతిష్ఠిస్తారు. భక్తాదులు ముందు నువ్వు కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని దర్శించిన తర్వాతనే నేను ఇష్టతో చేసిన శివలింగాన్ని దర్శిస్తారని ఆంజనేయ స్వామిని శాంతింపచేస్తారు. అలా దర్శించిన వాళ్ళకి రాముల వారికి గల బ్రాహ్మణత్య దోషం ఎలా నివారణ చెందిందో ఈ శివలింగాలను ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసిన కాశీలింగమును మరియు శ్రీరాముల వారు చేసిన శివలింగాలను దర్శించడంతో మాత్రమే వాళ్ళకున్న సకల దోషాలు, నవగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, కుజ దోషాలు గాని తీరుతాయని ఇక్కడ ఆనవాయితీ, భక్తాదులకు నమ్మకం. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా చెప్పారు. చూసారు కదండి, మీరు స్వయాన మన స్వామి గారు చెప్పిన ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని, దేవాలయాన్ని దర్శించడం ద్వారా మీకు ఎటువంటి దోషాలున్నా నివారణ అవుతాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించి మీ దోషాలను నివారణ తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే స్వామి గారు ఇక్కడ ఇంకా పాండవులు వాళ్ళు ప్రతిష్ఠించిన లింగాలు, అదే ద్వాపరయుగంలో వాళ్ళు కౌరవుల చేతిలో జూదం ఆడి ఓడిపోయి రాజ్యం వదిలి అరణ్యవాసం వస్తారు. అప్పుడు పాండవులు ధర్మరాజు ధర్మలింగాన్ని, భీముడు భీమలింగాన్ని, అర్జునుడు భారతలింగాన్ని, నకుల సహదేవులు వారికి సహాయార్థంగా పనిచేస్తా ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని వాళ్ళు కూడా దోషాల నుండి విముక్తులైన వాళ్ళే. దేవాలయము, వాళ్ళు దేవాలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి అప్పటి నుండి ప్రతి ఏటా శివరాత్రికి ఇక్కడ స్వామి వాళ్ళకి ప్రత్యేకంగా
కళ్యాణము రథోత్సవం అనేవి జరుగుతాయి. యుగంలో మునుల గురువులు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట ఇది. ముగ్గురు రామలింగేశ్వరుడు ఇక్కడ చూసి ఇందాక మనకు స్వామివారు చెప్పినట్టుగా ఈ పార్వతంగా వాటిని 11వ శతాబ్దంలో చోళ మహారాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారండి. చోళ మహారాజులు 11వ శతాబ్దంలో. అలాగే మనకు ద్వాపర యుగంలో అర్జునుడు స్వయాన ఇక్కడ పూజ చేసుకొని అతను కూడా ప్రతిష్ఠించాడండి ఒక లింగము. ఇది మనం ఆ లింగాన్ని మీరు దర్శించుకోవచ్చండి. అలాగే అదే ద్వాపర యుగంలో మన ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగము ధర్మలింగం అన్నమాట. దాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చండి. ఇది ద్వాపర యుగంలోనే భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం అన్నమాట. ఇది భీమలింగం అండి. చూసారు కదండి, ఈ రోజు స్వయాన ఆంజనేయ స్వామి వారు కాశీ నుంచి తీసుకొచ్చి ప్రదర్శించిన లింగం కానీ, రాముల వారు చేసిన ఇసుక లింగం కానీ మనం దర్శించి నిజంగా చాలా పుణ్యం చేస్తున్నామండి. ఈ ఛానల్ ద్వారా చూస్తున్న మీకు కూడా మంచి సకల దోషాలు కలిగి మంచి జరగాలనేసి మేము ప్రత్యేక పూజలు నిర్వహించాము ఈరోజు. కాబట్టి మీరు కూడా దగ్గరలో ఉన్నవారైతే దర్శించండి. మీకు ఈ దేవాలయాన్ని ఎవరైనా దర్శించాలి, ఎలా ఏంటి డౌట్స్ అనేసి ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీకు ప్రత్యేకంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది, మా టీం కానీ ఎవరైనా కానీ. సో నేను ఇంత దూరం వచ్చి కష్టపడి చేస్తున్నా కాబట్టి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. సో దీని ద్వారా నాకు మద్దతు ఇస్తే నేను మరిన్ని ఇలాంటి మంచి చారిత్రకమైన టెంపుల్స్ మీ ముందు పెడతానండి. ఇన్ఫర్మేషన్ కానీ టెంపుల్స్ కానీ అంతే ఆసక్తికరంగా నేను చూపిస్తాను మీకు. కాబట్టి మీరు నాకు ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ తో మద్దతు ఇస్తారని ఆశిస్తూ మీ హరీష్ గురూజీ. స్వస్తి.